అమితాబ్ బచ్చన్ ప్రెస్ మీట్ అన్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా కవరేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ అమితాబ్ బచ్చన్ ఉన్నా కూడా ఆ టైంలో కెమెరాలు దించేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా ఈ రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య అంటే ప్రణయ బంధం మరి ఆ రోజు మ్యాగజైన్స్ లో పేపర్లో కూడా రావడం మొదలు పెట్టింది. కానీ ఎక్కడ కూడా అమితాబ్ బచ్చన్ పేరు రాయడానికి వాళ్ళు ఇష్టపడేవాడు కాదు. దానికి బదులుగా వాళ్ళు ఏం రాసేవాళ్ళంటే లంబూజీ, అంటే జయా బచ్చన్ అయిన తర్వాత భర్తని లంబూజీ అని పిలిచేది, అందుకని లంబూజీ అని రాసేవాళ్ళు, లేదా సూపర్ స్టార్ అని చెప్పి రాసేవాళ్ళు. రాసి అమితాబ్ బచ్చన్ కి రేఖకి మధ్య ప్రణయ బంధాన్ని అనేక రకాలుగా వాళ్ళు ఆ మ్యాగజైన్స్ లో ప్రచురించడం కూడా మొదలైంది. ఈ వార్త మొత్తం దావానంలో వ్యాపించి సినిమా ఇండస్ట్రీ అంతా అయితే చివరికి జయా బాదురి దృష్టిలో కూడా పడింది. జయా బచ్చన్ అప్పుడు అమితాబ్ బచ్చన్ కి కొన్ని వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళిద్దరు దాన్ని క్లియర్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య అనేక సినిమాలు, వాళ్ళకి కూన్ పసీనా దగ్గర నుంచి మొదలుకుంటే ముకుందర్ కా సికందర్, ఈ సినిమాల వరకు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వాళ్ళ కాంబినేషన్స్ తో రావడంతో చాలా మంది నిర్మాతలు, దర్శకులు కూడా అమితాబ్ బచ్చన్ రేఖ వీళ్ళనే ప్రిఫర్ చేయడం జరిగేది. సినిమాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ నిజంగా వాళ్ళ ప్రేమకు అనుగుణంగా వాళ్ళ అనుబంధం కూడా సినిమా స్క్రీన్ మీద ప్రేక్షకులకి కనిపించడం ప్రారంభించడం జరిగింది. కాంట్రవర్షియల్ కూడా కోరవడం ప్రారంభించింది. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి తన అభినయంలో మార్పు వచ్చింది, తన యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది, రేఖ చాలా పరిణితి చెందింది. అదే సమయంలో గగన్ అనేటువంటి సినిమా వినోద్ మెహ్రాతో ఆ సినిమా రిలీజ్ అయింది. ఇందులో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పుడు కొంతమంది జర్నలిస్ట్ అడిగారు, మరి ఇన్ని సన్నివేశాలు చేశారు కదా, మీకు ఏమనిపించింది అంటే, నాకు ఆ ఫ్రేమ్ లో వినోద్ చోప్రా కనిపించలేదు, అమితాబ్ బచ్చనే కనిపించారు, అమితాబ్ బచ్చన్ ఊహించుకునే నేను ఆ సినిమా చేశాను అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడంతో సినిమా పరిస్థితి అంతా కూడా నిబరిపోయింది. దీంతో వాళ్ళ ప్రేమ బంధం చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి అందరికి కూడా ఒక నిరూపణ జరిగింది. ఇదే సందర్భంలో మరి జయా బచ్చన్ ఏం చేశారంటే ఒక కండిషన్ పెట్టారు. ఇంకా ముందు నుంచి ముకుందర్ కా సికందర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు కాంబినేషన్ లో సినిమాలు రాకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. అమితాబ్ బచ్చన్ కూడా తన నిర్మాతలకు అదే చెప్పాడు. అయితే ఈ సమయంలోనే కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ సినిమాలు కొన్ని రిలీజ్ అయిన వాటిల్లో నట్మల్లాల్ ఒకటి. నట్మల్లాల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్టింది. పరదేశీ అని చెప్పేసి ఒక సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ కనుక ఇప్పటికీ మీరు చూస్తే రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య ప్రేమ ప్రతి షాట్ లో కూడా, అందులో ప్రతి సీన్ లో కూడా కనబడుతుంది. ఇది కూడా అందరినీ కూడా ఆశ్చర్యచకితం చేసినటువంటి సంఘటన. ఈ సంఘటన జరిగిన తర్వాత మరి 1980 సంవత్సరంలో రిషి కపూర్, నీతూ సింగ్ మధ్య జనవరి మంత్ లో వాళ్ళ ప్రేమ వివాహం జరిగింది. ఆ ప్రేమ వివాహానికి సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హాజరయ్యారు. హాజరైన వాళ్ళలో జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్, తేజీ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ మదర్, ముగ్గురు కూడా అటెండ్ అయ్యారు. అదే సమయంలో రేఖ నుదురు మీద సింధూరం, మెడలో మంగళసూత్రంతో వాళ్ళు అక్కడికి అడుగు పెట్టిన తర్వాత లాన్ లో అమితాబ్ బచ్చన్ ఆ చేతికి దెబ్బ తగిలింది, దానికి కట్టుబెట్టుకొని ఉన్నాడు ఆయన. వెంటనే అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. చాలా మంది విస్తుపోయారు, అసలు ఏంటి మంగళసూత్రంతో వచ్చింది, ఇద్దరి మధ్య ఆయన పెళ్లి జరిగిందా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అదే సందర్భంలో జయా బచ్చన్ అక్కడ పెళ్లి అనేది కూడా చూడకుండా ఏడవడం మొదలు పెట్టారు. తేజీ బచ్చన్ కోడల్ని అన్వయించడం కూడా అందరూ ఆ దృష్టిని ఆకర్షించడం జరిగింది. కొంతమంది విలేకరులు రేఖని అడిగారు, మీరు మంగళసూత్రంతో వచ్చారు, అమితాబ్ బచ్చన్ కి మీకు మ్యారేజ్ జరిగిందా అంటే, లేదు నేను సినిమా షూటింగ్ నుంచి వచ్చాను, సినిమా షూటింగ్ లో నేను ఉండటం వల్ల, తక్కువ సమయం ఉండటం వల్ల నేను నా గెటప్ ని మార్చుకోలేకపోయినా ఆవిడ సమాధానం చెప్పినా, కానీ చాలా మందికి మాత్రం ఆ రోజు ఇండస్ట్రీలో గుసగుసలు ఏంటంటే అమితాబ్ బచ్చన్ రేఖల మధ్య పెళ్లి జరిగింది అని. ఆ తర్వాత కాలంలో జరిగిన విషయం ఏంటంటే జయా బచ్చన్ ఈ విషయంలో చాలా తీవ్రంగా తీసుకున్నారు. మరి రేఖని తీసుకొని ఇంటికి తీసుకెళ్లి రేఖని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు అమితాబ్ బచ్చన్ జోలికి రావటం కానీ, అమితాబ్ బచ్చన్ విషయాల్లో కలగజేసుకోవడం ఉంటే తాను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటాను వార్నింగ్ చేసినా కూడా మరి రేఖ మాత్రం తమదైన శైలిలో ముందుకెళ్ళటమే ప్రారంభించారు. అనేక విషయాల్లో కూడా వాళ్ళ మధ్య ప్రేమను కూడా బహిర్గతం చేయడం మొదలు పెట్టారు. సో కాలం ఎప్పుడు ఒక రీతిలో ఉంటది కదా.
ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా పోయి ఎక్కడ కూడా వాళ్ళు కలిసినా ఒకరికొకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ముఖందర్ గారి సికందర్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్య ప్రొడక్షన్స్ కూడా అయిపోయాయి. అయితే యాష్ చోప్రా వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి రియల్ స్టోరీ అంటే ముగ్గురు ట్రయాంగిల్ జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్, రేఖల మధ్య ఈ రియల్ స్టోరీని ఆధారంగా తీసుకుని సిల్సిలా అనేటువంటి కథని రెడీ చేసుకున్నారు. దీనికి జయా బచ్చన్ మొట్టమొదట నటించడానికి నిరాకరించారు. కానీ క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ జయా బద్రు దగ్గరికి వచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి, అందుకని ఆవిడ ఒప్పుకున్నారు. అలాగే ఇది యాష్ చోప్రా కూడా ఒప్పించడం జరిగింది. ఇది 1981 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రేఖల మధ్య పాత్ర గాని ప్రణయ సన్నివేశాలు గాని వాళ్ళు రియల్ గా వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు దాఖలాలు అన్ని కూడా ఈ సినిమాలో ఖచ్చితంగా మనకి కనపడతాయి. ఇప్పటికీ కూడా ఆ సినిమా వాళ్ళ ప్రేమకి దర్పణం లాగా మనకి నిలుస్తుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ విజయవంతం కాలేకపోయింది. 1981 సంవత్సరం గడిచిపోయిన తర్వాత పత్రికలకు అప్పటికే చాలా తీవ్ర స్థాయిలో వీరిద్దరి మధ్య ప్రేమని మరి ప్రకటించడం మొదలుపెట్టి అయితే ఎవరూ దీన్ని ఖండించేటువంటి పరిస్థితులు లేదు. 1982 సంవత్సరంలో కూలీ సినిమా ఈ సందర్భంగా బెంగళూరు వెళ్ళడం జరిగింది. పునీత్ ఇన్సాల్ ఫైటర్ ఈ ఫైటింగ్ సన్నివేశాల్లో అమితాబ్ బచ్చన్ కి ప్రమాదం జరగడం, ఆ ప్రమాదం చాలా తీవ్రమైనది కావడం, బెంగళూరు హాస్పిటల్లో మరి ఆయనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేఖ వెంకటేశ్వర స్వామి తిరుపతికి వచ్చి ఏడుకొండల స్వామిని వాడిని దర్శించుకోవడానికి మరి ఏడుకొండలు కూడా